SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అద్వానికి భారతరత్న ప్రదానం ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి. ఒకరిద్దరు చిల్లరగాళ్లు పోతే నష్టం లేదు కేసీఆర్. పవన్ ఎన్ని చోట్ల ఇల్లు కట్టుకుంటారు పేర్ని. జగన్ పాలనలో అధోగతి పాలైన ఏపీ పురంధేశ్వరి. భాజపా అగ్రనేత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నాన్ని ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరు కాలేకపోయారు. దీంతో ఆయన నివాసానికి వెళ్లి నేడు పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. విమాన సర్వీస్ ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫిబ్రవరి 26న లేఖ రాసినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన సింధియా వాణిజ్య విమానయాన సంస్థలతో మాట్లాడినట్లు వెల్లడించారు. ఏప్రిల్ 2 నుంచి వారానికి 3 రోజులు మంగళవారం, గురువారం, శనివారం విమాన సేవలు అందుబాటులో రానున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవాలని కేసీఆర్ సూచించారు. చీప్ పాలిటిక్స్ కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. మా ఎమ్మెల్యేలు లాక్కోవడం కాంగ్రెస్ చీప్ పాలిటిక్స్కి నిదర్శనమన్నారు. నక్కలను కుక్కలను గుంజుకొని కాంగ్రెస్ సంఖ్యలు గుద్దుకుంటున్నారు. ఒకరిద్దరు చిల్లరగాలు పోతే పార్టీకి నష్టం లేదన్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని, మెడలు వంచి తీరుతామని అన్నారు. మా పార్టీ పోటీ కూడా చేయదు, మేము ఓట్లు కూడా అడగమని చెప్పి అంత ఛాలెంజ్గా చెప్పి తీసుకుని ఆ పథకాన్ని కంప్లీట్ చేసినాం. ఆ తర్వాత 5 ఏళ్లు బ్రహ్మాండంగా నడిపినాం. బిందె పట్టుకొని ఆడబిడ్డ ఇక్కడ కనబడలే. రోడ్డు మీద పబ్లిక్ స్టాండ్ పోస్ట్స్ అన్ని మాయమైపోయినాయి రాష్ట్రంలో. ఏ టౌన్లో కానీ ఎక్కడ కానీ మంచినీటి ట్యాంకర్ మనకు కనబడలే గత 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఎందుకు బిందెలు ప్రత్యక్షమవుతున్నాయి? ఎందుకు మళ్ళీ నీటి మూతలు స్టార్ట్ అయినాయి? ఎందుకు నీళ్ళ ట్యాంకర్లు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నాయి? హైదరాబాద్ సిటీలో కూడా ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపరిస్తా ఉంది? ఇవి ఆలోచించాల్సిన విషయాలు. ఇంకో విషయం ఏంటంటే కరెంటు 1.5 సంవత్సరంలో డిస్ప్రపోర్షనేట్ గా చాలా దారుణంగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని సుమారు 35,000 కోట్లు ఖర్చు పెట్టి రకరకాల పద్ధతులన్నీ అవలంబించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని కూడా సంప్రదించి మా మెదడంతా కరగదీసి అద్భుతమైనటువంటి కరెంటుగా మేము తీర్చిదిద్దినాం. భారతదేశంలో అన్ని రంగాలకు 24 గంటలు ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి. అది మీరందరూ అనుభవించినారు, మీరందరూ చూసినారు. ఆనాడు కరెంటు పోతే వార్త, ఇలా కరెంటు ఉంటే వార్త అని కాడికి వచ్చింది. ఇది ఎందుకు వస్తుందండి నాకు అర్థం కాదు. ఒక సెటిల్డ్ సిస్టమ్. విద్యుత్ అనేది చిన్న విషయం కాదు కదా, నోటి మాటలు కాదు కదా, కట్టుకథలు పిట్టకథలు కాదు కదా. ఒక అద్భుతమైన వ్యవస్థ. దాన్ని తీర్చిదిద్ది 7.5-8 ఏళ్ళు అద్భుతంగా మేము మొత్తం ప్రజలకు సరఫరా చేసినాం. కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇంకా మరే ఇతర రంగమైనా కావచ్చు, అందరికి కూడా ప్రజలందరికీ కూడా 24/7 పవర్ అద్భుతంగా సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. అగ్రగామి రాష్ట్రం. మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? అలా 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది. దీని ఉన్న తమాషా ఏంది? కొత్తగా నడిపించేది ఏం లేదు, కొత్తగా మొద్దులు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు, కొత్తగా పెద్ద గడపరలు పెట్టి తవ్వేది లేదు. ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది, అశక్తత ఏంది? కట్టిన ఇల్లు పెట్టిన పోయి కదా, దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా? అంటే మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం యొక్క అసమర్థత, అవివేకం, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యం, దేన్ని ఎట్లా వాడానో తెలియనటువంటి ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఉన్న కరెంటును వాడుకోవడం తెలివి లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన మాట గుర్తుండదని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడే ఇల్లు కట్టుకుంటానన్న పవన్ వ్యాఖ్యలను పేర్ని కౌంటర్ ఇచ్చారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన గాజువాక భీమవరంలో కూడా పవన్ ఇలాగే చెప్పారని, మరి అక్కడ ఇల్లు కట్టుకుంటారని ప్రశ్నిస్తారు. మాట ఇస్తే తప్పనన్న పవన్ దీనికి సమాధానం ఏం చెప్తారని అన్నారు. ఆ భయంలో ఇవాళ ఈ రకమైనటువంటి వారి పెన్షన్ సౌకర్యాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా కుట్రలు చేసుకుంటూ వచ్చారు మనం చూస్తున్నాం. సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే ఒక
వారి బినామీ ఆర్గనైజేషన్ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇరువురు యొక్క బినామీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయించి వారే ఈ సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ ఎవరయ్యా స్థాపించిందయ్యా అంటే, ఎప్పుడు స్థాపించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో దాని అధ్యక్షులు వారు జస్టిస్ భవానీ ప్రసాద్ గారు. ఎవరి భవానీ ప్రసాద్ గారు? హైకోర్టు జడ్జిగా రిటైర్ అవ్వగానే చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ గా పదవి అనుభవించినటువంటి, హోదా అనుభవించినటువంటి వ్యక్తి ఈ జస్టిస్ భవానీ ప్రసాద్ గారు. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు, ప్రీతిపాత్రుడు. ఆయన అధ్యక్షుడు. సెక్రటరీ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఇక మనకు ఆయనకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారంటే మనం చెప్పక్కర్లా. ఎవరయ్యా ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా చంద్రబాబు నాయుడు గారు నియామకం చేసినటువంటి వ్యక్తి. ఆయన ఒక ప్రత్యేక హోదాలో, అంటే నిష్పక్షపాతమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ఒక వ్యవస్థకి అత్యున్నత స్థాయిలో ఉద్యోగ విధి నిర్వహణ చేస్తూ ఒక లాడ్జికి వెళ్ళి, ఒక లాడ్జిలో 5 స్టార్ హోటల్లో సుజనా చౌదరి గారిని, భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి సుజనా చౌదరి గారిని, అలాగే కామినేని శ్రీనివాస్ గారితో రహస్య సమాలోచనలు చేసినటువంటి నికార్సైన నిష్పక్షపాతమైనటువంటి వ్యక్తి. ఈయన సెక్రటరీ. ఇక లక్ష్మణ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదించి 2 సార్లు పదవిచ్చి 3వసారి ఎక్స్టెన్షన్ ఆపితే ఆయన విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దూషణల పర్వం తెరతీసి చంద్రబాబు పంచన చేరి వీళ్ళ ముగ్గురు ఏర్పాటు చేసినటువంటి ఒక రాజకీయ ప్రేరేపిత సంస్థ సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ. వీళ్ళు కోర్టులకు వేస్తారు. ఎక్కడెక్కడ కోర్టులకు వేస్తారు? సుప్రీంకోర్టుకి వేస్తారు, ఢిల్లీ హైకోర్టుకి వేస్తారు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వేస్తారు. ఎవరయ్యా ఈ ప్లేడర్ కంటే కపిల్ సిబల్ గారు. ఢిల్లీలో కోర్టు తలుపు తట్టాలంటే, కోర్టు మెట్టెక్కాలంటే లక్షల ఫీజులు తీసుకునేటువంటి, వైట్ అమౌంట్ లక్షల ఫీజులు తీసుకునేటువంటి కపిల్ సిబాల్ గారు వీరికి అడ్వకేట్. అక్కడే కాదు, 3 కోర్టుల్లో కూడా, సుప్రీంకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో, మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 3 చోట్ల పిటిషన్లు ఈ సంస్థ వేసి ఏం చెప్తుందా అంటే, పెన్షన్లు ఇవ్వకూడదు జనాలకి, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదు, ఇంటింటికి పెన్షన్లు ఇవ్వకూడదు. ఏం పోయే కాలమే అసలు ఇది? పెన్షన్ ఇస్తే ఓటేసేస్తారా? మీరు ఇచ్చారుగా 34 లక్షల మందికి. మీ ప్రభుత్వంలో కూడా 34 లక్షల మందికి ఇచ్చారు కదా పెన్షన్లు, 1000 రూపాయలు చొప్పున. మరి మేము 66 లక్షల మందికి ఇస్తున్నాం ఇవాళ. పెన్షన్ అంటే వాలంటీర్ల దగ్గర పెన్షన్ తీసుకున్నోడల్లా ఓటేసే లెక్క అయితే మీ అధికారం మాకెందుకు వస్తుంది? ఇవాళ అంటే మీరు ఒక భయంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకి అత్యంత మెరుగైన, మేలైన సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈ సేవల్ని చెడగొడితే గానీ ఎంతో కొంత ఓట్లు రాలేమే అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉండి, వీళ్ళందరికంటే ఎప్పుడూ లేదు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి, భవానీ ప్రసాద్ గారికి, వీళ్ళందరూ కూడా సామాజిక స్పృహ ఒకసారి పెరిగిపోయి ఎలక్షన్ వాచ్. ఎవడే వాచ్? పసుపు వాచ్లా మీరందరూ? ఎలక్షన్ వాచ్ అంటే ఎల్లో వాచ్లు, పసుపు వాచ్లు, మీరు ఎలక్షన్ వాచ్. హైకోర్టు ఏం చెప్పింది? వీళ్ళు పెట్టుకున్నటువంటి అర్జీని
పరిశీలించి డిస్పోజ్ చేయమని చెప్పి హైకోర్టు చెప్తే నిజంగా ఇవాళ ఈ సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనేది చంద్రబాబు నాయుడు జేబు సంస్థ అయితే, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క జేబు సంస్థ అయితే, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎన్నికల అధికారులను కానీ లేదా ఎన్నికల కమిషన్ అధికారులను కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఒక లక్ష్యంగా గడిచిన 6 మాసాలుగా ఎంత బ్లాక్మెయిలింగ్ చేస్తూ వస్తుంది. ఎన్నికల లక్ష్యంగా ఈ ఎన్నికల్లో మొత్తం అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేయాలి. తప్పుడు పిటిషన్లు, దొంగ పిటిషన్లు, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, అంటే ఇట్లా ఇవాళ ఈనాడు పేపర్లో ఆయన ఏం రాసినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్నికల కమిషన్కి లెక్క ఉండదు, జిల్లా కలెక్టర్ కంటే జిల్లా రిటర్నింగ్ అధికారులకి లెక్క ఉండదు, ఎవడు పట్టించుకోడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, లేదా ఏ ఫోటోలు వేసినా టీడీపీ వాళ్ళ గురించి వేసినా ఏమీ చర్యలు చేపట్టలేదు. ఎన్నికల ముంగిట బీసీ అంటూ సీఎం జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి మండిపడ్డారు. నా బీసీ అనేది జగన్ పెదాలపై తప్ప గుండెల్లో లేదని దుయ్యబట్టారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనుభూతి అనేది లేనటువంటి నేపథ్యంలో నిజంగా ఈ ప్రభుత్వం కొనసాగాల, ఆ ముఖ్యమంత్రి ఉండాలా అక్కడ. అది కేవలం బీసీలనే కాదు, రాష్ట్రంలో చూసినట్లయితే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది. అప్పుల ఊబిలోకి నెట్టివేశారు. 12.5 లక్షల కోట్ల రూపాయల అప్పు భారం ఇవాళ ప్రతి తెలుగువాడి నెత్తిన ఉన్నది. అంటే కేవలం మన బిడ్డలు కాదు, వారికి పుట్టేటువంటి బిడ్డల తల మీద కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి 2 లక్షల అప్పు భారం ఉంది. ఇప్పుడు ఇది చాలదన్నట్టు సెక్రటేరియట్ని, రాష్ట్రం ఉన్నటువంటి గనుల్ని కూడా ఇవాళ మేము తనఖా పెడతామని చెప్పి, అంటే వాళ్ళ పార్టీ నాయకుడు ఒక ఆయన అన్నాడులేండి, రాజ్యాంగంలో రాశారా ఎక్కడన్నా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టకూడదని చెప్పి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడతాడు. అసలు ప్రజాధనంతో ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ మాధ్యమంగా మీరు అక్కడ సెక్రటేరియట్ని నిర్మాణం చేసిన తర్వాత దాన్ని తనఖా పెట్టే అధికారం అసలు మీకెవరిచ్చారు? ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నది మీరు ప్రజలకి ఒక మంచి పాలన, సుపరిపాలన అందిస్తారని, అన్ని వర్గాల్ని అభ్యున్నతి పదంలో మీరు నడిపిస్తారని. కానీ ప్రభుత్వ ఆస్తులు ప్రజల డబ్బుతోటి, ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టిన సొమ్ముతోటి నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ ఆస్తులు మిమ్మల్ని తనఖా పెట్టుకోమని చెప్పి రాష్ట్ర ప్రజలు చెప్పలేదు, మీకు అధికారం ఇవ్వలేదే. అటువంటి పాలనని వాళ్ళు చూస్తున్నాం మనం. ఈ నాణ్యత లేనటువంటి మద్యం, ఎన్ని కుటుంబాలు వాళ్ళు ఛిద్రమైపోయాయి రాష్ట్రంలో. మహిళలు విధవరాంటలుగా మార్చేశారు, బిడ్డల్ని అనాథల్ని చేసేశారు. నేను కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్తే, గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తే 1000 పడకల గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో 500 ఈ నాణ్యత లేనటువంటి మద్యం తాగి వచ్చినటువంటి వారే, 534 మంది. వారిలో 200 మంది ఇవాళ రేపు అన్నట్టుగా ఉన్నారు అక్కడ వారి పరిస్థితి. ఆ 200 కుటుంబాలు కాదు కదా, రాష్ట్రంలో నాణ్యత లేనటువంటి మద్యాన్ని తాగి కుటుంబాలు ఛిద్రమైపోతే ఆ కుటుంబాలకి ఎవరు సమాధానం చెప్పేది? రాష్ట్ర ముఖ్యమంత్రి మీద బాధ్యత లేదా? అద్వానికి భారతరత్న ప్రదానం ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి. ఒకరిద్దరు చిల్లరగాళ్లు పోతే నష్టం లేదు, కేసీఆర్. పవన్ ఎన్ని చోట్ల ఇల్లు కట్టుకుంటారు, పేరుని. జగన్ పాలనలో అధోగతి పాలైన ఏపీ, పురంధేశ్వరి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.